వామ్మో! పాము చూడండి ఎలా ఉందో అసల. ఇది మేబీ కట్ల పాము అనుకుంటా ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళు పార్క్‌కి చాలా జాగ్రత్తగా ఉండండి. అది నైట్ టైమ్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి. డే టైమ్ కాబట్టి మనకు కనిపిస్తున్నాయి. నైట్ టైమ్ అయితే అసలు చెప్పలేం ఏమవుతుందో. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏలూరులోని బుద్ధా పార్క్కి వెళ్తున్నాం. ఈ పార్క్ నియర్ వచ్చేసి పాత బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అండ్ ఇది సత్యనారాయణ థియేటర్ పక్కనే అండ్ విజయలక్ష్మి థియేటర్ పక్కనే ఉంటుంది. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు ఉంటుంది. ఈ పార్క్ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళ కోసం అండ్ ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వాళ్ళ కోసం చాలా బాగుంటుంది. ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ బుద్ధుడి విగ్రహం మనకు చూస్తే ఎంతో ప్రశాంతంగా మరియు జ్ఞానానికి ప్రతీకంగా ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి అనిపిస్తుంది. అండ్ ఈ చెరువు నేమ్ వచ్చేసి గజ్జలవారి చెరువు అంటారు. ఏలూరులో ఉన్నవారు అందరికీ ఈ చెరువు గురించి చాలా విషయాలు తెలుసు. ఈ చెరువు చుట్టూ ఉన్న పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మనం చాలా బాతులు ఉంటాయి అండ్ చేపలు ఉంటాయి అండ్ పక్షులు కూడా వస్తాయి ఈవినింగ్ టైంలో. నేచర్ని ఎంజాయ్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పర్ పర్సన్ వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళడంతో అది క్లోజ్ చేసి ఉంది. ఇది మ్యాక్సిమం ఓపెన్ చేస్తారు 10 o'clock ఆ టైంకి. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, బాతులు ఎంత ప్రశాంతంగా ఈదుకుంటూ వెళ్తున్నాయో. అండ్ ఈ ప్లేస్ మార్నింగ్ పూట వాకింగ్ చేసుకున్న వాళ్ళకి అండ్ ప్రశాంతంగా యోగా చేసుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ప్లేస్. ఈ ప్లేస్ మనం షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదంటే వీడియో రికార్డింగ్స్ కానీ టిక్టాక్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి పోస్ట్ పెట్టుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ సాటర్డే సండే మాత్రం కొంచెం రష్ ఉంటుంది. వీక్ డేస్లో మార్నింగ్ 7 to 9 మధ్యలో అయితే ఫ్రీగా ఉంటుంది. నేను వెళ్ళింది మార్నింగ్ 8:30 ఆ టైంకి వెళ్ళాను. ఈ ప్లేస్ మస్ట్ అండ్ షుడ్గా మార్నింగ్ ఆర్ డే టైంలో మాత్రం విజిట్ చేయండి. ఈవినింగ్ రష్ ఉంటుంది, బట్ మీరు చూసే ఉంటారు ముందు వీడియోలో స్టార్టింగ్. అండ్ ఇక్కడ చాలా పాములు ఉంటాయి. ఈవినింగ్ టైంలో మాత్రం వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో అది మైండ్లో మాత్రం పెట్టుకోండి. ఇది ఏలూరు బుద్ధా పార్క్ గురించి చిన్న పరిచయం మీకు.
బుద్ధా పార్క్ గురించి చిన్న పరిచయం మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.